పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడులపై యావత్ భారతదేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. దాయాదిని ఏమార్చి అత్యంత పగడ్బందీగా భారత్ ఈ దాడులు చేసింది. గతంలో బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే భారత్ అమలు చేసింది. దాడులకు ముందు ప్రశాంతంగా ఉంటూ పాకిస్తాన్ను మరోసారి ఏమార్చి దెబ్బకొట్టింది. దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. బాలాకోట్ దాడి, ఆపరేషన్ సింధూర్ల మధ్య ఎన్నో పోలికలున్నాయి. అయితే వీటిని పాకిస్తాన్ పసిగట్టడంలో విఫలమైంది. ప్రధాని మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనుకబడింది. పాకిస్తాన్ దృష్టి మరల్చి దెబ్బ కొట్టడంలో ప్రధాని మోదీ పైచేయి సాధించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటిలానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఆయన ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమంపై మాట్లాడారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉగ్రస్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. ప్రధాని మోదీ ఢిల్లీలో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం లాంటి అంశాలపై మాట్లాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా ముగించాయి. ఇప్పుడు కూడా అంతే. బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే కూల్గా ఉన్నారు. అప్పట్లాగే దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా కాంక్లేవ్లో మోదీ పాల్గొన్నారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కల్పించలేదు. మరోవైపు ఇవాళ దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్ జరగబోతోంది. ఇలాంటి కార్యక్రమాలతో దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు మోదీ సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రమే ప్రత్యర్థుల్లోకి వెళ్ళాయి. అయితే ఇవన్నీ దాయాదిని ఏమార్చడానికి ఒక వ్యూహం మాత్రమే అని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని పసిగట్టడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. అప్పుడు బాలాకోట్ దాడుల సమయంలోనూ, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్ నిఘా పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో దాయాది దృష్టి మరల్చి దాడి చేయడంలో మరోసారి భారత్ బలగాలు పైచేయి సాధించాయి. యావత్ దేశం ఇప్పుడు దట్ ఈజ్ మోదీ అంటూ పొగుడుతున్నారు.